Save water, save energy, save environment, save earth, save water, solution to pollution. Obluvarpalli to All India Manali Ladakh Srinagar solo ride, a small tribute to hashtag Ranjit on Wheels అన్న ప్రెజెంట్ అయితే ఇక్కడ ఉన్నాము. ద బ్యూటిఫుల్ మౌంటైన్స్ మధ్యన మన పయనం అయితే రిటర్న్ గో బ్యాక్ టు ఒక ప్రదేశం వైపుగా వెళ్తూ ఉంది. అటువైపుగా వెళ్తే అది మెయిన్ సర్కిల్, ఇటువైపుగా వెళ్తే డిస్కిట్ 14 కిలోమీటర్లు, డిస్కిట్ 15 కిలోమీటర్లుగా డిస్కిట్ ఉంది. మధ్యలోనే ఒక మైల్ రాయిగా ఉంది కదా, అదే మైల్ రాయి మన విజయ్ దేవరకొండ గారు కూర్చున్న మైల్ రాయి అక్కడక్కడ ఉంది. మనమైతే ఆ డిస్కిట్ నుంచి వెళ్ళి చూసేసి వచ్చేస్తున్నాము రిటర్న్. ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ మౌంటైన్స్ మధ్యన వెళ్ళాలి, ఇంకొక 100 కిలోమీటర్ల దూరం అయితే వెళ్ళాలి మన డిస్టెన్స్. ప్రాజెక్ట్ ఎల్ఆర్లో డే 79 ఈరోజు. మరి చూద్దాము ఈ డే 79 ఏ విధంగా గడుస్తుందో, ఎక్కడి వరకు చేరుకుంటుందో, మరి ఎన్ని ప్రదేశాలకు వితౌట్ పొల్యూషన్గా. చూసారు కదా, సేవ్ వాటర్, సేవ్ ఎనర్జీ, సేవ్ ఎన్విరాన్మెంట్ అని వారియర్సే చెప్తూ ఉన్నారు. అలాంటిది మనం పాటించకుండా ఉంటే ఎట్టా? సాటి మానవులు, సాటి మనుషులుగా, సాటి సిటిజన్గా మనం కూడా పాటించాలి కదా. అదే మన ధర్మం. మనం భూమిని కాపాడితే ఆ భూమి మనల్ని కాపాడుతుంది. మనల్నే కాదు, రాబోయే తరాలని కూడా కాపాడుతుంది. మన చేతులారా మనం ఆ భూమిని పాడు చేసినట్లయితే రాబోయే తరాలు కనుమరుగైపోతాయి కాలగమనంలో. డెవలప్మెంట్గా అంటూ పర్యావరణాన్ని పొల్యూషన్ చెయ్యకూడదు, కానీ చెయ్యాల్సిన పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఎందుకంటే మనకు కావాలి డెవలప్మెంట్. అట్లాంటి డెవలప్మెంట్ కోసం ఎన్నెన్నో చేస్తూ ఉన్నాము. కొంతవరకైనా మన వంతు బాధ్యతగా మనమైతే భూమిని కాపాడదాం, నీటిని రక్షిద్దాం. సేవ్ వాటర్, సేవ్ ఎర్త్, సొల్యూషన్ టు పొల్యూషన్. ఇక వాళ్ళు కూడా మన పయనంలో తోడుగానే ఉన్నారు. గత 3-4 రోజుల నుంచి మనం ఎక్కడెక్కడ తిరుగుతున్నామా అని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా మిస్ అయిపోయామా ఈ కొండ ప్రాంతాల్లో అంటూ. మీరు కూడా మమ్మల్ని ఒక చూపు చూస్తూ ఉండండి. ఎప్పుడు లైక్ అయితే చేయండి. వితౌట్ పొల్యూషన్గా ట్రావెల్ చేస్తున్నందుకు మీరైతే లైక్ చేస్తూ సపోర్ట్గా చేస్తూ నిలవండి. ప్రాజెక్ట్ ఎల్ఆర్, ఏ స్మాల్ ట్రిబ్యూట్ టు హ్యాష్ట్యాగ్ రంజిత్ ఆన్ వీల్స్ అన్న.